జిల్లాలో ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలకు అవసరమైన ఉపయోగమైన వస్తువులను అతివేగంగా రవాణా చేసేందుకు పార్సెల్ సర్వీసులు పనిచేస్తున్నాయని, అటువంటి పార్సెల్ సర్వీసులు నిషేధిత వస్తువులను రవాణా చేసి ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గల పార్సెల్ సర్వీస్ కార్యాలయంలో హఠాత్తుగా ఓ పార్సెల్ పేరడంతో అక్కడ పనిచేస్తున్న కళాసి సిబ్బంది తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన పార్వతీపురం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. డీటెయిల్స్ ఉంటాయి, ఎవడో వాళ్ళకి ఇచ్చాడు కొరియర్. రోడ్డుకి అసలు అంత నెగ్లిజెన్స్ ఏంటంటే అసలు తీసుకురావడం ఏంటంటే ఫ్లేమబుల్స్ ఇవన్నీ కూడా క్రాకర్స్ని తీసుకురాకూడదు, డొమెస్టిక్ ట్రావెల్స్ తీసుకురాకూడదు. అది ఎలా పంపించారు ఈరోజు ఘటన చాలా దురదృష్టం. అందరూ పండగ వాతావరణం ఉండగానే ఎక్కడ జరిగిన విధంగా మన పార్వతీపురం ఈరోజు బస్ స్టాండ్లో పార్సెల్లో క్రాకర్స్ పంపించడం అనేది నిజంగా ఇలాంటి దుశ్చర్య చేసిన వాళ్ళకి ఏమనాలో అర్థం అవ్వట్లేదు. బస్సులో పంపించున్నారు దాన్ని, ఇంకా బస్సులో ఇంకా అదేమైనా ప్రమాదం జరుగుంటే బస్సులో ఎంతమందికి అయ్యారు. దీనిపైన ఇప్పుడే పోలీసులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పంపించారో 5 పైన కూడా కానీ కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీడియా ముఖంగా పార్వతీపురం ప్రజలందరికీ కోరుకుంటున్నాను, దీపావళి మన పండుగల్లో అతి పవిత్రమైనది. మనమే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నట్టు దీపావళిని మనం ప్రపంచానికి ఒక నిదర్శనంగా మంచి పైన చెడు పైన మంచి ఒక విజయానికి ప్రతీకగా చేసుకుంటున్న దీపావళిని ప్రతి ఒక్కరు పార్వతీపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను, మీ వాణిగా మీ శాసనసభ్యునిగా కేర్ఫుల్గా ఉండండి.